కార్మికులు మరియు వివిధ ప్రజా సంఘాలందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము. ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారు లేబర్ కోసం, కార్మికుల కోసం పనిదినాలకు చేపట్టడం కారణం జరిగింది. మన భారతదేశంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి వల్లనే ఈరోజు 8 గంటల పనితనాన్ని ప్రవేశపెట్టినటువంటి ఘనత ఒక డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఘనత దక్కుతుంది. కాబట్టి ఆ యొక్క అమలు చేయడంలో కూడా ఈరోజు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఈరోజు సంఘాల నాయకులు చెప్పినట్టు ఏంటంటే ఈరోజు వాళ్ళకి ఖచ్చితంగా హాలిడేస్ ఉండాలా. ఈరోజు అన్ని కిరాణా షాప్ కానీ, బట్టల దుకాణం కానీ, ఏదైనా పత్తి మిల్లులో కానీ, రైస్ మిల్లులో కానీ కార్మికులకు సెలవులు ఇవ్వాలి. కానీ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పోయి ఎక్కడ నుంచి కార్మికులకు పని చేస్తున్నారు, కానీ వాళ్ళకు శ్రమకు తగ్గ ఫలితం కాకుండా వాళ్లకు తగిన వేతనాలు కూడా ఇస్తలేరు. దీనికి నిర్లక్ష్యం, ఈ ప్రభుత్వాలు కార్మిక అధికారులకు నిర్లక్ష్యం వల్ల ఈరోజు కార్మికులకు అన్యాయం జరుగుతున్నది. ప్రధానంగా ఈ ఆటో కార్మికుల విషయం చూస్తుంటే వీళ్లకు ప్రభుత్వం 1000 రూపాయలు పని ఇష్టం చెప్పిన వరకు ఏం లేదు. నీళ్ళ మూడం ఉంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే మొత్తం అచ్చి నుంచి ఈ కార్మికులకు కానీ ఇతరులకు అందరికీ అన్యాయం జరుగుతున్నది. ఖచ్చితంగా ఏదైతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అయితే పనిదినాలను సమర్థంగా ఫలితం పెట్టిందో దాన్ని చూసే తప్పక అమలు జరపాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కార్మిక సోదరులకు అందరికీ పేర్కొన్న ధన్యవాదాలు.